హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లైఫ్ విత్ 3. సో ఈరోజు అయితే నేను ఇంట్లో కేక్ ప్రిపేర్ చేశాను. స్పెషల్ ఏంటంటే ఈరోజు మా హస్బెండ్ బర్త్డే. సో అందుకని కేక్ ప్రిపేర్ చేశాను. బర్త్డే మా హస్బెండ్ అయినా తినేది మటుకి నేను మా బాబాయ్. మా బాబు జస్ట్ ఒక పీస్ అట్లా టేస్ట్ చేస్తారంతే. కేక్ మొత్తం తినేది మేమే, పేరేమో తనది, తినేదేమో మేము. సో మన కేక్ ఎట్లా వచ్చిందో ఒకసారి చూసేయండి. నేనైతే చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేశాను. మా మమ్మీ చాక్లెట్ కేక్ చూడండి, చాలా బాగా వచ్చింది మన కేక్ అయితే. సో ఈరోజు అయితే నేను కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం ఒక రవ్వ, ఉప్మా రవ్వ, తెల్ల రవ్వ ఉంటుంది కదా, దానిని మిక్సీ పట్టేసుకున్నాను. చాలా మెత్తగా పట్టేసుకోండి. తర్వాత ఒక హాఫ్ కప్పు షుగరు, క్వాంటిటీ వచ్చేసి ఒక కప్పు ఉప్మా రవ్వకి హాఫ్ కప్పు షుగరు. నెక్స్ట్ పెరుగు కూడా హాఫ్ కప్ తీసుకోండి. నేను ఈ కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను కాబట్టి ఇంకా సేమ్ ఈ కప్పుతోనే హాఫ్ కప్పు షుగరు. అండ్ అలాగే ఆయిల్ కూడా తీసుకుందాము. మనకి సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ యూజ్ చేస్తున్నాను నేను. అది మనకి ఫ్లేవర్లెస్ ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ కప్పు ఆయిల్ కూడా మనం యాడ్ చేసుకుందాం. ఇంక ఇప్పుడు మనం ఈ మొత్తం చక్కగా ఒకసారి మిక్స్ చేసుకుందాం బాగా. ఆల్రెడీ మనకి రవ్వ అనేది మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి మనకి జస్ట్ నార్మల్ గంటతో మనం మిక్స్ చేసినా సరిపోతుంది. నా దగ్గర స్పాచులా ఉంది, సో నేను దాంతో మిక్స్ చేస్తున్నాను. అంతా బాగా కలిసేటట్టు మనం పెరుగు కూడా వేసాం కదా, ఆ పెరుగు కూడా అంతా ఉండలు ఏమీ లేకుండా బాగా చక్కగా సాఫ్ట్గా అయ్యేలాగా మొత్తం మిక్స్ చేసుకోండి బాగా ప్రాపర్గా, నీట్గా. ఇదిగోండి, మనకి కన్సిస్టెన్సీ ఇట్లా లూజ్గా ఉంటే సరిపోతుంది. మనం కొంచెం సేపు దీన్ని ఉంచుకుంటాం కాబట్టి ఇంకొంచెం తిక్కుగా అవుతుంది. అది నానేసరికి పిండి రవ్వ అంతా పీల్చేసరికి మనం పాలు, పెరుగు అవి యాడ్ చేస్తాం కదా, అవంతా పీల్చేసరికి ఇదిగోండి చక్కగా కలిపేసాను. ఇంకా మనం స్పాచులా తీసేసుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుందాము. మనం ఈ మిక్స్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే నేను చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కోకో పౌడర్ని కూడా యూజ్ చేస్తున్నాను. కోకో పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్ యూజ్ చేసుకుంటున్నాను. మీకు కోకో పౌడర్ అవసరం లేదనుకో దాన్ని స్కిప్ చేసుకోవచ్చు. కోకో పౌడర్ యాడ్ చేస్తే మనకి చాక్లెట్ కేక్ లాగా ఉంటుంది. కోకో పౌడర్ తీసేస్తే నార్మల్ రవ్వ కేక్ లాగా ఉంటుంది. ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇది మా హస్బెండ్ బర్త్డే కోసం ప్రిపేర్ చేసినాను కాబట్టి చాక్లెట్ కేక్ లాగా చేద్దామని కొంచెం కోకో పౌడర్ యాడ్ చేశాను. నెక్స్ట్ పాలు ఇందాక యాడ్ చేసుకోలేదు, సో అందుకని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా మళ్ళీ దీన్ని ఇంకొకసారి చక్కగా మిక్స్ చేసుకుందాం. మొత్తం బాగా కలిసేలాగా మనకి కోకో పౌడర్ ఇదంతా బాగా చక్కగా మిక్స్ అయ్యేలాగా. ఇది కొంచెం ఉండలుగా ఉంది కదా, సో అందుకని చక్కగా మిక్స్ చేసుకోండి బాగా. నా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా కేక్ కోసం. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో పెట్టేసుకుంటున్నాను. గిన్నె మనకి కొంచెం మందపాటి గిన్నె తీసుకోండి, అడుగున మాడిపోకుండా ఉంటుంది. సో నేనైతే దీంట్లో బటర్ పేపర్ వేసి యాడ్ చేస్తున్నాను. సో బటర్ పేపర్ యాడ్ చేశాను. బటర్ పేపర్ లేకపోతే నేను ఆల్రెడీ పిండితో డస్టింగ్ చేశాను గోధుమ పిట్టుతో, కానీ మళ్ళీ బటర్ పేపర్ కూడా వేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే జస్ట్ మనం పిండిని డస్టింగ్ చేసుకొని కింద అడుగున కొంచెం వేసేసుకొని చుట్టూతో కూడా వేసేయచ్చు. సో నా దగ్గర బటర్ పేపర్ ఉంది కాబట్టి నేను బటర్ పేపర్ యూజ్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు మనం బ్యాటర్ అంతా యాడ్ చేసుకుందాము. సో చక్కగా మనం బ్యాటర్ అంతా యాడ్ చేసుకోండి. బ్యాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి ట్యాప్ చేసుకోండి. మనకి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవన్నీ వెళ్ళిపోతాయి చక్కగా. నేనైతే పొయ్యి మీద బాండి పెట్టేసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాను. ఇది బ్యాటర్ రెడీ చేసే ముందు ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని పెడుతున్నాను. నేను పైన కొన్ని డెకరేషన్గా బాదం కూడా యాడ్ చేశాను. మీకు ఏం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ బాదం అట్లా 2 కట్ చేసి స్మాల్ పీసెస్కి యాడ్ చేశాను. ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకొని
మనం ఒక 40 to 45 మినిట్స్ ఉంచితే మన కేక్ అనేది రెడీ అవుతుంది. మనం గిన్నెలో చాకుతో చుట్టూతో రౌండ్గా తీసేసి ఒకసారి బ్యాక్ సైడ్ పెట్టేసి ట్యాప్ చేస్తే మన కేక్ ఈజీగా వచ్చేస్తుంది. చూడండి బాగా వచ్చింది. ఇప్పుడు నేను ఇంకా బటర్ పేపర్ తీసేస్తాను. హ్యాపీ బర్త్డే టు యూ. నేను పెడతా ఫస్ట్. అవును హ్యాపీ బర్త్డే. బాగుందా కేక్? బాగుంది. మీ ఇద్దరు బాగుంది. ఇప్పుడు నేను ఫోటో తీస్తా. ఇట్లా అట్లానే ఉంచు కరెక్టే. ఇట్లా తీయకు మొత్తం డాడీ నువ్వే తినేలాగుండు.